అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేశాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. రుద్ర బాల్ తీసుకుని వరుణ్ కి పాస్ చేసేశాడు. ఇదిగో ఇప్పుడు గోల్ వేశాడు. సన్ సిటీ 5 గోల్స్ చేసింది. ఈ టీం ఇలాగే ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు ఓడిపోతారు. ఈ అదృశ్యం ఎందుకని ఇంకా రాలేదు? నువ్వు వచ్చేసావా? నేను నీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అదృశ్యం ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఇప్పటి వరకు ఎవరి వల్ల తెలుసుకోవటం కుదరలేదు. సరే చెప్పు, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? అదృశ్యం, నువ్వు ఈ మ్యాచ్ ఒకసారి చూడు. నా టీం ఎన్నో సంవత్సరాలుగా ఈ సన్ సిటీ టీం ని ఓడించడానికి ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి ఓడిపోతున్నారు. నేను నిన్న ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, నువ్వు నీ ఇన్విజిబుల్ శక్తిని ఉపయోగించి ఇవాళ ఈ టీం ని గెలిపిస్తే చాలు. ఓసి ఇంతేనా? ఇది నేను చిటికి వేసే అంత సేపట్లో చేసేస్తాను కదా. అరే, బాల్ నా చేతిలో నుంచి జారిపోయింది. ఇదేలా జరిగింది? ఈ మ్యాచ్ ని ఖచ్చితంగా కాల్ సిటీ గెలుస్తుంది. ఏంటిది? ఈ బాల్ తానుగా ఎలా వెళ్తోంది? ఇవాళ జైసింగ్ సన్ సిటీ ఖచ్చితంగా ఓడిపోబోతోంది. నా కాల్ సిటీ గెలవబోతోంది. నాకెందుకు ఎవరో నా దగ్గర నుంచి బాల్ లాక్కుంటున్నట్టు అనిపిస్తుంది. టైం ప్లీజ్. రుద్ర, ఎవరైనా బాల్ మన మీద విసిరితే మనం పట్టుకునే ముందు ఎవరో అడ్డుపడుతున్నారు, కానీ మన కంటికి కనపడడం లేదు. అవును రుద్ర, ఎవరో మా దగ్గర నుంచి బాల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. నాకెందుకో ఇదంతా షాకాలు ప్లాన్ చేసి చేశాడనిపిస్తుంది. ఎవరో మన దగ్గర నుంచి బాల్ ని తీసుకొని కాల్ సిటీ ప్లేయర్స్ కి పాస్ చేస్తున్నారు. సో మీరందరూ నేను చెప్పినట్టు వినండి. బాల్ మీ చేతికి వచ్చిన వెంటనే ఎక్కువసేపు ఉంచుకోకుండా వెంటనే పాస్ చేసేయండి. అప్పుడు అది ఎవరైనా మన దగ్గర నుంచి బాల్ ని లాక్కోలేరు. సరేనా? అదృశ్యం, రుద్ర మ్యాజిక్ ఇంకా వాడి తెలివితేటల ముందు ఎవ్వరూ గెలవలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఓడిపోయావు. వెళ్ళు. ఈ అవమానాన్ని నువ్వు జీవితాంతం గుర్తుంచుకోవాలి.
నాకు ఇప్పుడు ఇలాంటివి అలవాటైపోయాయి. అదృశ్యం ఈ అవమానానికి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. ప్రపంచమే చూసేలాగా వీళ్ళని నేను పగ తీర్చుకుంటా. వీడి గెలుపుని ఎలా ఓటమిగా మారుస్తానో నువ్వు చూస్తూ ఉండు. ఏం జరుగుతుంది? ఎవరు? నన్ను వదిలిపెట్టండి! వదలండి! వదలండి! అరే తాతయ్య ఉన్నట్టుండి ఎవరు ఇలా బంధించారు? తాతయ్య నమస్కారం సహోదరి సహోదరులారా. ఇప్పుడు మీరు భయపడడం మానేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా పేరు మెజిషియన్ అదృశ్యం. జైసింగ్ నా స్నేహితుడిని చాలా విసిగించాడు. అందువల్ల వీడికి కాస్త శిక్ష వెయ్యాల్సిందే కదా. మిత్రమా షాకాల్, జైసింగ్ ని నువ్వు తీసుకువెళ్ళు. నువ్వు షాకాల్ ఫ్రెండ్వి, అందువల్ల ఏ విధంగా చెప్పినా నీకు అర్థం కాదు. మర్యాదగా నా మాట విని మా తాతయ్యను వదిలే, లేకపోతే ఒక చిన్న పిల్లాడి అయ్యుండి ఈ అదృశ్యాన్నే వాన్ చేస్తున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఎప్పటికీ సందేహపడకు. సందేహించట్లేదు, కానీ నువ్వు మెజిషియన్ అదృశ్యం గురించి తెలియకుండా సవాల్ చేస్తున్నావు. అంతఃపురానికి వెళ్లి నా రాక కోసం అని సిద్ధం చేయి. నేను త్వరలో వస్తాను. తాతయ్యను వదిలే. అరే వీళ్ళేమైపోయారు? తాతయ్య నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. జైసింగ్ చౌహాన్, షాకాల్ వలలో ఇవాళ నువ్వు చిక్కుకున్నావు. నేను అనుకున్నట్టే ఇక మీదట సన్ సిటీ నా కంట్రోల్ కి రాబోతోంది. నా కళ నెరవేరబోతోంది. షాకాల్, ఎక్కువగా కలలు కనకు. కలలు చెదిరిపోయేటప్పుడు బాధగా ఉంటుంది. అదృశ్యం, నువ్వు ఏం చేస్తున్నావు? డోంట్ మైండ్. ఇప్పుడు సన్ సిటీ మాత్రమే కాదు, కాల్ సిటీ కూడా నా కంట్రోల్లోకి వచ్చింది. అంటే ఇక మీదట నాదే రాజ్యం. మీరు ఇక జీవితాంతం ఖైదీలుగానే ఉండాలి. ఈ అదృశ్యం నాకు ద్రోహం తలపెడతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నిన్ను నమ్మి నేను తప్పు చేశాను. షాకాల్, ఎవరికైనా కీడు తలపెడితే మనకు కూడా కీడే జరుగుతుంది. అదృశ్యం, నన్ను వదిలే ప్లీజ్. నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. నాకు ఏం కావాలో అది నేనే తీసుకుంటాను. షాకాల్, జోగా, సపోలా, ఇట్రండి. నేనిప్పుడు సన్ సిటీకి వెళ్తున్నాను. వీళ్ళిద్దరిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరు మంచి స్నేహితులు కదా, అందువల్ల వీళ్ళిద్దరిలో ఎవరైనా ఏదైనా చేస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి. సరే కింగ్. బాయ్ బాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అలాజా సార్. రుద్ర, జైసింగ్ చౌహాన్ ని అదృశ్యం ఎత్తుకుపోయాడని విన్నాను. నీకు నా సాయం కావలసి వచ్చే కదా నీ ఇమేజ్ ని పంపించావు. అలాజా సార్, తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి సమస్యకి పరిష్కారం ఈ పుస్తకాల్లో ఉంటుందని. అందుకే తాతయ్యని కాపాడే మార్గాన్ని వెతకడానికి ఈ లైబ్రరీకి వచ్చాను. అలాజా సార్, దీనికి సంబంధించి నాకు పుస్తకాలు కావాలి. రుద్ర, నువ్వేమీ దిగులు పడకు, నేను కొన్ని బుక్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ అలాజా సార్. అలాజా సార్ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. రుద్ర, ఇన్విజిబుల్ మ్యాజిక్ కి సంబంధించిన లైబ్రరీలో ఉండే బెస్ట్ బుక్స్ తీసుకొచ్చాను. రుద్ర, ఏమైనా దొరికిందా? రుద్ర, ఇందులో ఏం రాసిందో చూడు. ఇన్విజిబుల్ మ్యాన్ ఎలా దాక్కున్నా కూడా
ఆయన బాడీ అదే స్థానంలో ఉంటుంది. వాళ్ళు గోడ ద్వారాను బయటకు వెళ్ళలేరు, ద్వారం ద్వారాను బయటకు వెళ్ళలేరు. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ద్వారం తెరుచుకుంటే మాత్రమే వెళ్ళగలరట. ఈ విషయం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అదృశ్యంని పట్టుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే తనే చెప్తూ ఉంటాడు, నేను మీ పక్కనే ఉంటాను కానీ మీకెవరికి కనిపించనని. రండి, వాడిని మన కంటి ముందుకి రప్పించడానికి ప్రయత్నిద్దాం. అలాజా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మించి మీరు ఇక్కడ ఉన్నారంటే అది మీకు చాలా ప్రమాదకరం. నా వల్ల మీకు ఏ ప్రమాదం కలగకూడదు. నాకు ఏ ప్రమాదం లేదు రుద్ర. జై సింగ్ నా చిరకాల ప్రాణమిత్రుడు. నువ్వు అతని గ్రాండ్ సన్వి కాబట్టి నువ్వు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నేను వదిలేసి వెళ్ళలేను. జై సింగ్ మళ్లీ తిరిగొచ్చేంత వరకు నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను, సరేనా? అలాజా సార్, Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.